అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నముగా కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాము. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినపడదు. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు మాటలు వినటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతయు మీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని ఈ పరిశుద్ధ దినము, ఈ ఆదివారము, ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించి మీ ప్రియకుమారుని సంఘములో చేరి ఈ విధంగా కూడి నిన్ను ఘనపరిచి మహిమపరిచి ఆరాధించుట వరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించిన సంకల్పాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. అలాగనే మేము పాడిన కొద్ది పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడవై ఘనత పొందిన విధానమును బట్టి కృతజ్ఞతలు. ఈ సమయంలో నీ మాటలు వినబోచుండగా మా అందరికీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచనను అనుగ్రహించమని వేడుకుంటున్నా తండ్రి. లోక జ్ఞానము వెర్రితనము కనుక నీ జ్ఞానములో మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మాకు తెలియని విషయాలను మాకు నేర్పించి మమ్మల్ని పరలోకానికి నడిపించమని వేడుకుంటూ, ప్రతి బిడ్డను మీరు ఎరిగి ఉన్నారు కనుక ఆయా బిడ్డలతో మీరే మాట్లాడి ప్రతి బిడ్డను నీ ఎదుట ప్రతిష్ఠించుకొని ఘనత పొందమని సమయాన్ని మీకే అప్పగిస్తూ, మా ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి, మన తండ్రి అయిన యెహోవాకు మనము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండటానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే, చిన్న అంశం చెప్పుకుందాం. అంశం ఏంటంటే దేవుని యొక్క చిత్రలిపి. దేవుని చిత్రలిపి అన్నా పర్వాలేదు, దేవుని యొక్క చిత్రలిపి అన్నా పర్వాలేదు. దీని గురించి బైబిల్లో ఏం చెప్పబడింది, ఎలా చెప్పబడింది అన్నది కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడు తానేంటో నిరూపించుకోవటానికి భూమి మీద అనేక గొప్ప కార్యక్రమాలు చేశాడు. దేవుడు తానేంటో దేవుణ్ణని నిరూపించుకోవాలి కదా. మనుషులు అసలే నిజమేనా, అవునా, మాకు కనపడమను, అది చేయమను, ఇది చేయమను యేసు ప్రభువును కూడా అడిగినట్లుగా మనం చూడగలం. కనుక సజీవుడైన దేవుడు గొప్పవాడని, సర్వశక్తిమంతుడని భూమి మీద ఉన్న తన బిడ్డలందరూ తెలుసుకున్నట్లుగా ఆయన ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ఎలాంటి వాడో, ఎంత రోషము కలిగిన వాడో, ఏదైనా చేయగలిగిన వాడని తెలుసుకోవటానికి, నిరూపించుకోవడానికి
ఎన్నో కార్యక్రమాలు ఈ భూమి మీద చేసినట్లుగా మనం చూడగలం. కొన్ని ఉదాహరణలు చెప్పాలంటే, మోషే కాలంలోనే ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేయటం ఏంటి, లేదా ఎర్ర సముద్రమును చీల్చి ఆరిన్నేలను కనపరచటం ఏంటి, లేదా అరణ్య మార్గంలోకి వచ్చినప్పుడు బండ నుండి నీళ్లు రప్పించటం ఏంటి, ఇంకా చూసుకుంటూ పోతే ఆకాశము నుండి శూన్యములో నుండి మన్నాను కురిపించటం ఏంటి. ఇవన్నీ చూసినప్పుడు ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆయన చేసినట్లుగా, ఆయన ఏంటో నిరూపించుకోవటానికి చేసినట్లుగా, తన బిడ్డలు ఆయనను నమ్మాలని, ఆయనే దేవుడని తెలుసుకోవాలని ఎన్నో కార్యక్రమాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. లేదా ఆయన చేసిన ఈ ప్రకృతిని లేదా ఈ సృష్టిని చూసినప్పుడైనా ఆయన ఏంటో, ఆయన శక్తి ఏంటో అర్థమవుతుంది. కానీ ఆయన ఏంటో గుర్తించలేని మనుషులు ఇంకా ఉన్నారు అన్నది భూమి మీద మనకు తెలియనిది కాదు. ఆయన ఏంటో ఇంకా తెలియని వారు, లేదా తెలుసుకోవాల్సిన అవసరం లేదని దేవుణ్ణే పక్కకు నెట్టేసిన వారు, అసలు దేవుడే లేడని బోధించేవారు భూమి మీద అనేకులు ఉంటున్నారు. ఇంకా చెప్పాలనంటే క్రైస్తవుల్లో కూడా దేవుని నమ్మాను అని చెప్పుకుంటూ అవిశ్వాసులైన వారు కూడా ఉన్నారు. నమ్మిన వారు నిలబడలేక లోకంలో పడిపోయిన వారు ఉన్నారు. అలాంటి వారికి మరి ఆయన ఏంటో, ఆయన శక్తి ఏంటో ఈ సృష్టిని చూసైనా నేర్చుకోవచ్చు కదా అని ఆయన ఎన్నో పాఠాల ద్వారా మనకు చెప్తున్నాడు. చూద్దాం ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రోమా పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది అంటున్నాడు. ఒక నిమిషం తర్వాత చదువుదాం. దేవుణ్ణి గూర్చిన లేదా దేవుణ్ణి గూర్చి తెలుసుకోవలసినవి ఏవైతే ఉన్నవో, తెలియశక్యమైనది ఏదైతే ఉన్నదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అంటే మనుష్యుల మధ్య దేవుని శక్తిని తెలుసుకునే చిహ్నాలు వదిలిపెట్టాడట. ఈ పత్రికను చూసినప్పుడు రోమా పట్టణములో ఉన్న యూదులకును క్రైస్తవులకును రాశాడు పౌలు గారు. ఎందుకనంటే యూదులకు అన్యుల్లో నుండి వచ్చిన దేవుని నమ్మిన క్రైస్తవులకు ఈ పత్రిక రాయబడిందన్న సంగతి మనకు అర్థం కావాలి. చదువుకుంటుంటే అర్థమైపోతుంది. ఎందుకు కొన్ని హెచ్చరికలు ఈ రోమా పత్రికలో రాశాడు పౌలు గారు అని అంటే, యూదా జనాంగము మాకు మాత్రమే దేవుడు ఉన్నాడు, మాకు మాత్రమే దేవుడు గ్రంథాన్ని ఇచ్చాడు, అంటే మేమే నిజమైన వారము, మేమే నిజమైన దేవుని బిడ్డలము, మీరు కాదు అన్నట్టుగా అన్యజనాంగములో వచ్చిన క్రైస్తవుల్ని వారు చిన్న చూపు చూడటం మొదలుపెట్టారట. చిన్న చూపు చూడటం మొదలుపెట్టినప్పుడు పౌలు గారు వారిని గద్దిస్తూ ఈ పత్రిక చాలా పాయింట్లు, చాలా విభజన రాసి చెప్పారు.
ఎందుకనంటే అన్యజనాంగము వాళ్ళు చిన్న చూపు చూసేవారు కాదు, వారు నిజమైన వారు అని తెలియజేయడానికి ఎన్నో హెచ్చరికలు చేసినట్లుగా మనం చూడగలం. యూదులకున్న గర్వం ఏంటయ్యా అంటే, దేవుడు గ్రంథాన్ని మాకు మాత్రమే ఇచ్చాడు, మాతోనే ఎక్కువగా మాట్లాడాడు, ఆయన మాకు మాత్రమే దేవుడు, మేమే గొప్పవారము అని హేళన చేయటం ప్రారంభించారన్నమాట. నిజానికి ఈ ప్రశ్నకి సమాధానము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలను మనం నేర్పిస్తూ ఉంటాయి. ఎందుకనంటే ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ 3 చూసినప్పుడు, ఈ 5 చూసినప్పుడు ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ కాండాలను రాసింది ఎవరయ్యా అంటే మోషే గారు. అంటే మోషే గారు అంటే నిర్గమకాండంలో ఉన్న మోషే గారు వచ్చిన తర్వాత గ్రంథం రాయటం ప్రారంభించబడింది. అంటే ఆదాముకు అవకాశం ఇవ్వచ్చుగా గ్రంథాన్ని రాయించటానికి, లేదా ఆదాము తర్వాత వచ్చిన భక్తులతోనైనా గ్రంథాన్ని రాయించి ఇవ్వచ్చు కదా. కానీ రాయించి ఇవ్వకుండా దాదాపు చాలా తరాల తర్వాత వచ్చిన మోషే గారికి గ్రంథాన్ని రాయమని చెప్పటానికి అవకాశం ఇచ్చినట్లుగా మనం చూడగలం. అంటే ఆదాము నుండి మోషే వరకు 2200 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు గ్రంథం రాయించేటట దేవుడు. మోషే గారి కంటే ముందున్న వారిని గ్రంథం ఇవ్వలేదట, అసలు వాళ్ళ గ్రంథమే లేదట. ఆదాంకి ఇవ్వలేదు, మోషేకి మాత్రమే ఇచ్చినట్లుగా మనం మోషే గారితోటైనా రాయించినట్లుగా మనం చూడగలం, మోషేకి గ్రంథం ఇచ్చినట్లుగా మనం చూడగలం. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు గ్రంథాన్ని అని అంటే, మరి ఏమి చదివి వారు నేర్చుకోవాలి? మనకంటే పరిశుద్ధ గ్రంథం ఉంది, చదివి నేర్చుకుంటున్నాం, దేవుని గురించి తెలుసుకుంటున్నాం. ఆదాము నుండి మోషే వరకు ఉన్న అబ్రహామైన, ఇస్సాకైనా, యాకోబైనా, హానోకైనా, నోవాహు అయినా వీళ్ళకి ఏ గ్రంథం ఉంది? ఏ గ్రంథాన్ని ఆధారం చేసుకుని దేవుని నమ్మారు? ఒక్కసారి ఆలోచించాలి. ఇది అసలు గ్రంథమే లేకుండా దేవుణ్ణి ఎలా నమ్మారు? మనకంటే ఈరోజు బైబిల్ ఉంది, మనం నమ్ముతున్నాం. మోషే గారి కాలంలో అయితే మోషే గారు ఈ పంచకాండాలను రాశాడు కనుక అవి చూసి వాళ్ళు నమ్మారు. తర్వాత ధర్మశాస్త్ర కాలం వచ్చింది, ధర్మశాస్త్రం ఉంది, దాన్ని బట్టి నమ్మారు. మరి అంతకుముందు కాలంలో ఆదాము నుండి మోషే వరకు ఉన్న కాలంలో ఉన్న వారికి ఏ గ్రంథము లేదు, వాళ్ళు దేన్ని బట్టి నమ్మారు అన్నది ఒక ఆలోచన. అప్పుడు వారికి గ్రంథము లేకపోయినా వారు దేవుణ్ణి తెలుసుకున్నట్లుగా ఈరోజు వరకు కూడా ఆ చిహ్నాలు లేదా ఆ గుర్తులు, ఆ చిత్రలిపి దేవుడు వారి మధ్య విశదపరిచెను. చదవండి ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో అదే చెప్తున్నాడు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అంటే ఆ కాలంలో గ్రంథం లేకపోయినా వాళ్ళు తెలుసుకున్నట్లుగా దేవుడు వారికి అవకాశాన్ని ఇచ్చాడట, చిహ్నాలు ఇచ్చాడట. చదవండి మళ్ళీ ఆ మాట ఏమంటున్నాడు?
ఏమంటే దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను అన్న మాటను చూస్తున్నాం. గ్రంథము లేకపోయినా దేవుణ్ణి నమ్మటానికి అవకాశం ఉందట. అవకాశం ఉండేటట్టుగా వారి మధ్య విషదపరిచాడట దేవుడు. వాళ్ళకు తెలిసేటట్లుగా చేసేటట్టు చిహ్నాలు విడిచిపెట్టాడట, లేదా గుర్తులు ఉన్నాయట, లేదా చిత్రలిపి, దేవుని యొక్క చిత్రలిపి వదిలిపెట్టేసాడట, ఆ లిపిని వదిలిపెట్టాడట, ఆ చిత్రాలు విడిచిపెట్టాడట. అవి చూసి దేవుణ్ణి నమ్మాలి, అవి చూసి దేవుణ్ణి ఎరిగి ఉండాలి. గ్రంథం ఒక్కటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు వరకు కూడా గ్రంథం ఉంటేనే చదువుతా, బైబిల్ ఉంటేనే చదువుతానంటే బైబిల్ లేని రోజుల్లో కూడా దేవుణ్ణి కరెక్ట్గా యథార్థంగా నమ్మిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో. అండి, యథార్థంగా నమ్మిన వాళ్ళు ఉన్నారు. అందుకే గ్రంథం లేకపోయినా వారికి సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించడం ద్వారా ఏమంటున్నాడు చదువుదాం ఇప్పుడు మళ్ళా 19వ వచనం నుండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట ద్వారా తేటపడుచున్నది కనుక వారు నిరత్తురులై ఉన్నారు అన్న మాటను మనం చూడగలం. అన్ని తేటగా దేవుడు ఉన్నాడని చూపిస్తున్నా వారు నమ్మలేదట. అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడు అని సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును ఆలోచించడం ద్వారా దేవుడు ఉన్నాడని నిరూపిస్తున్నాయి అంటే నిజమే, నిరూపిస్తున్నాయి. ప్రతి వస్తువు సృష్టిలో సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించడం ద్వారా దేవుడున్నాడు, జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త, దేవుడు గమనిస్తున్నాడు, జాగ్రత్త, దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు, జాగ్రత్త అని అవి హెచ్చరిక చేస్తున్నా నిర్లక్ష్యం చేత, అశ్రద్ధ చేత దేవుడంటే ఎవరో తెలియని వారిగాను, దేవుడంటే భక్తి లేని వారిగాను, దేవుడు ఉన్నా నన్నేం చేస్తాడన్న ఆలోచనతోని దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారట. ఆయన ఎలా ఆ గ్రంథం లేకపోయినా ఎలా సృష్టింపబడిన వస్తువును ఆలోచించడం ద్వారా ఎలా మనకు రూఢి అవుతుందో ఇప్పుడు చదువుదాం. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 1 నుండి 4 వచనాల వరకు ఇప్పుడు చదువుదాం, ఆలోచిద్దాం. 19వ కీర్తన 1 నుండి 4 వచనం వరకు చదువుదాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవంట, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము చెప్పుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరము వినబడదు. ఇక్కడ కొద్ది నిమిషాలు ఆగుదాం. భాష లేదు, మాట లేదు, స్వరం లేదు. ఆలోచిస్తే ఏమనిపిస్తుందో చూడండి. వాటికి భాష లేదు, మాటలు లేవు, స్వరం వినబడదట. భాష లేకపోయినా, మాటలు లేకపోయినా, స్వరము లేకపోయినా, మనలాగా మాట్లాడలేకపోయినా అవేం చేస్తున్నాయి అంటే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి, తెలియజేస్తున్నాయి, మీకు డీటెయిల్స్ చెప్తున్నాయి, వివరాలు తెలియజేస్తున్నాయి. దేవుడు అంటే ఎవరో ఇదిగో చూడు, నీకు అర్థమవుద్ది. అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. ప్రచురించటం అంటే ఏంటో తెలుసా? ప్రకటించటం.
ఆయన చేతి పని ఇంత స్పష్టంగా ఉంది, ఇంత ఖచ్చితంగా ఉంది అని అవి ప్రకటన చేస్తున్నాయట. పగటికి పగలు బోధ చేస్తుందట, పగలు బోధ చేస్తుందట, పగలు బోధ చేస్తుందట, ప్రీచింగ్. పగలేం చేస్తుంది? బోధ చేస్తుంది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. రాత్రిట జ్ఞానం చెబుతుందట. రాత్రి జ్ఞానం చెబుతుంది, పగలు బోధ చేస్తుంది. ఇంకేం చేస్తున్నారు? వాటికి భాష లేదు, మాటలు లేవు, స్వరం లేదు. కానీ స్వరం లేకుండా ప్రకటన చేయటం ఏంటి? భాష లేకపోయినా మాట్లాడటం ఏంటి? మాటలు లేకపోయినా భాష లేకపోయినా మాట్లాడటం ఏంటి? ఎలా ప్రకటన చేస్తున్నాయి, ఎలా చేస్తున్నాయి అనేది మనం ఆలోచించాల్సిన అవసరత కలిగి ఉన్నాం. చాలామంది అనుకుంటున్నారు చాలా విలేజ్ల్లో దేవుణ్ణి బోధ లేదండి, సువార్త లేదండి, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరండి, వాళ్ళకి అసలు దేవుడు అంటే ఏంటో తెలియదండి అని అంటారు చాలామంది. నిజమే. కానీ దేవుడు అంటున్నాడు, ఎవరు ఉన్నా లేకపోయినా సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును ఆలోచించుట ద్వారా ఆయన ఏంటో నీకు అర్థమవుతాడు అని చెప్తున్నాడు. మీకు తెలుసో లేదో, ఇవి ఎంత కష్టపడి బోధ చేస్తున్నా ఎవరైనా వింటున్నారా అంటే ఎవరు వినేవారు లేరు. పగటికి పగలు, రాత్రికి రాత్రి జ్ఞానం చెప్తుందంట, పగలు బోధ చేస్తుందంట, ప్రచురము చేస్తున్నాయట ఆకాశములు అంతరిక్షములు, వివరణ తెలియజేస్తున్నా ఎవరైనా వింటున్నారా? పల్లెటూర్లలో పొద్దునే లేవంగానే చర్చీలు ఉంటాయి పల్లెటూర్లలో. ఆ చర్చిలో పొద్దునే లేవగానే పాటలో దేవుని పాటలు వినిపిస్తూ ఉంటాయి, లేదా ప్రార్థనలు వినిపిస్తూ ఉంటాయి. ప్రార్థన చేయటం పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నట్టుగా వినపడుతూ ఉంటుంది, లేదా పాస్టర్ గారు వాక్యము చెబుతున్నట్టుగా వినపడుతూ ఉంటుంది. ఇవన్నీ మనకు తెలుసు. పల్లెటూరుకి వెళ్తే ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భాలు పొద్దున్నే లేవంగానే పల్లెటూరులో అవి కనపడుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కొత్త నాయకులు వచ్చిన కాడ నుండి మైకులు పెట్టనీయకుండా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారేమో, కానీ ఒకప్పుడు మాత్రం ఖచ్చితంగా వినపడేవి అన్నమాట. ఎప్పుడు పొద్దున్నే లేవటంతో 4 గంటలకే వినపడుతుండేవి. కానీ ఆకాశములు లేచిన టయానికి వీళ్ళు ప్రకటన చేయటమో లేకపోతే ప్రార్థన చేయటమో పాటలు పెట్టడం వినపడతాయి. కానీ పగలు రాత్రి ఒకటే బోధ చేస్తున్నాయట. కానీ ఎవరు కూడా పట్టించుకునేవారు లేరు. ఆకాశం వెంటనే స్వరం ఉండి, మీరు లేచి మత్తయి సువార్త తీయండి అనాల. ఆ స్వరానికి మనిషి ఉంటాడో పోతాడో ఆలోచించండి ఒకసారి. మత్తయి సువార్త తీయండి, తెరవండి అని అన్నారనుకో, ఏం జరుగుద్ది? భయపడిపోతారు. అయినా కానీ బోధ చేస్తుంది, ప్రకటన చేస్తుంది. ఆకాశం అనగానే లేదా అంతరిక్షం అనగానే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నక్షత్ర మండలాల్లో ఉన్న పాలపుంత నక్షత్రాలు, ఇవన్నీ కాకుండా అందులో భూమి, అందులోనే ఆకాశం ఉంది. వంత ఒక శూన్యమైతే, ఆకాశం అనేదాన్ని ఒక శూన్యమైతే విశాలపరిచండి కదా. దేవుడు విశాలపరిచిన దాన్ని ఆకాశం అనుకుంటే ఆకాశములు ఏవి ఉన్నాయంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఈ భూమి మీద సృష్టింపబడిన ప్రతి వస్తువు, ఇదంతా ఉన్నదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
భాష లేకుండా, స్వరము లేకుండా, మాటలు లేకుండా ఒక విషయాన్ని వివరించవచ్చా అంటే ఖచ్చితంగా వివరించవచ్చు. వివరిస్తున్నాయా అంటే ఖచ్చితంగా వివరిస్తున్నాయి. కానీ ఎవరు గ్రహిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకు చెప్పాలి మీకు, పురావస్తు శాస్త్రవేత్తలు ఉన్నారు ఈ లోకంలో, మీకు తెలుసు కదా. శాస్త్రవేత్తలు అంటారు. పురావస్తు శాస్త్రవేత్తలు అంటే తవ్వకాలు ఎక్కువ జరిపేవాళ్ళు. రాజుల కాలం నాటిలో ఏం జరిగింది, ఏం జరుగుద్ది, ఏం జరిగింది తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో వారి పద్ధతులు ఏంటి, ఒక 2000 సంవత్సరాల క్రితం ఉన్న వారి మనుషుల పద్ధతులు ఏంటి, వాళ్ళు ఏం తినేవాళ్ళు, ఏం నేర్చుకునేవాళ్ళు, ఏం వండుకునేవాళ్ళు, ఎక్కడ వండుకునేవాళ్ళు, వాళ్ళ పాత్రలు ఏంటని పరిశోధన చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళనే పురావస్తు శాస్త్రవేత్తలు అంటారు. వాళ్ళకి తెలియాలని ఏంటంటే నాగరికత ఏంటి, నాగరికత గురించి ఏంటి, ఇప్పుడున్న ఆధునిక నాగరికత ఏంటో తెలుసా? ప్యాంట్ షర్ట్లు వేసుకొని చక్కగా టైట్లు అన్నీ వేసుకొని తిరగటం. ఒక 4000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితం మనుషులు ఎలా ఉన్నారో వాళ్ళు తెలుసుకొని మనకు తెలియజేయాలని, వాళ్ళ గుర్తులు మనకు ఉండాలని వాళ్ళు పురావస్తు శాస్త్రవేత్తలు నాగరికతను గురించి తెలపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు మనకున్న నాగరికతలు ఏంటి అని అంటే సింధు నాగరికత, హరప్పా నాగరికత, మొహంజోదారో నాగరికత. 3 నాగరికతలు ఉన్నాయి. ఒకటి సింధు నాగరికత, రెండోది హరప్పా నాగరికత, మూడోది మొహంజోదారో. ఈ నాగరికతల గురించి మనకు తెలుసు, ఎందుకంటే పరివాహక ప్రాంతాల్లో నుండి సింధు నాగరికత వచ్చిందని. వారు వస్తువులు, వారి పాత్రలు, వాళ్ళు ఎలాంటి వారు, ఎలా నడుస్తున్నారు, ఏం చేస్తున్నారని వాటిని పరిశోధన ఇంకా జరుగుతూనే ఉంది. వాళ్ళకి చదువు లేదు. మనమంటే ఇప్పుడు ఇంగ్లీషు అన్ని భాషలు మనకు తమిళం తెలుసు, కన్నడం తెలుసు, మలయాళం తెలుసు, తెలుగు తెలుసు, హిందీ తెలుసు, మరాఠీ తెలుసు, అన్నీ తెలుసు. వాళ్ళకు భాష ఏం తెలియదు. వాళ్ళకి భాష తెలియదు. ఎందుకంటే వాళ్ళు దాదాపు ఒక 4000-6000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది, వాళ్ళకి ఏం భాష వచ్చు, ఏం లిపి ఉంది, వారు ఏదైనా చెప్పాలంటే ఏం గుర్తులు ఉన్నాయి అని వారు పరిశోధన జరుగుతూ ఉంటే వాళ్ళకున్న గుర్తులు ఏంటయ్యా అంటే కొన్ని గీతలట. గీతల్ని గుర్తులుగా పెట్టుకునేవారట. ఆ గీతల్ని చూసినప్పుడు పరిశోధనలో ఈ గీతలు ఎందుకు రాయబడ్డాయి అని అంటే ఫలానా సంవత్సరాల్లో ఫలానా సమయంలో వారి గుర్తులు ఇవి, వారి చిహ్నాలు ఇవి. ఎందుకంటే వారికి భాష లేదు. అలా చిహ్నాలు వదిలిపెట్టి వెళ్ళేవారు. అంటే ఎటన్నా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, లేదా ఒక పులి వచ్చినప్పుడు ఆ పులి ఉన్న ప్రదేశాన్ని గుర్తు చేసేవాళ్ళు, గుర్తు చేయడం కొరకు పులి గుర్తు వేసేసి ఒక మనిషిని తింటున్నట్టుగా ఒక బొమ్మ వేసి పెట్టేవాళ్ళట ఆ రాయి మీద. ఇప్పుడు అంటే బ్లాక్ బోర్డులు, వైట్ బోర్డ్స్ ఉన్నాయి, కానీ అక్కడ రాళ్ళే. గుర్తులు వదిలిపెట్టిపోయేవారట. ఎటన్నా వాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు గుర్తులు, చిహ్నాలు, యారో మార్కులు వేసేవారట. ఇప్పుడంటే మన భాషకి లిపి ఉంది. అమ్మ అంటే రాయొచ్చు, హిందీలో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. కొన్ని భాషలకు లిపి లేదు. ఇప్పటికి కూడా కొన్ని భాషలకు లిపి లేదు. మనకు లిపి ఉంది. కానీ ఆనాటి కాలంలో భాష లేకపోయినా భావం అర్థం చేసుకునే పరిస్థితి. భాష లేకపోయినా భావాన్ని తెలియజేసేవారు. వారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో దాన్ని తెలియజేసేవాళ్ళు. ఆ తెలియజేసే దాన్ని చిన్న చిన్న రాళ్ళ మీద చిన్న చిన్న బొమ్మలు వేసి వారికి తెలియజేసేవాళ్ళు.
చాలా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఉన్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుతున్న వారు కూడా ఉన్నారు ప్రభుత్వం. అది ప్రాచీన కాలంలో జరిగిన సందర్భాలు. దీన్నే చిత్రలిపి, సైన్ లాంగ్వేజ్ అంటారు. సైన్ లాంగ్వేజ్, చిత్రలిపి, సైన్ లాంగ్వేజ్ అంటారు. మరి దేవుడు కూడా కొన్ని చిహ్నాలు వదిలిపెట్టాడట. అందుకే వారి మధ్య విషదపరిచాడట. దేవుని యొక్క కార్యాలేంటో, దేవుని యొక్క శక్తి ఏంటో అది తెలుసుకోవటం కొరకు వాళ్ళకు గ్రంథం ఇవ్వకపోయినా వారు తెలుసుకున్నట్లుగా, దేవుని నమ్మినట్లుగా వారి మధ్య కొన్ని చిహ్నాలు విడిచిపెట్టాడట. మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. హైవే మీద పోతూ ఉంటే ఒక స్పూను ఒక ఫోర్కు కలిసి ఇలా ఉంటాయి బొమ్మలు, మనం చూస్తూ ఉంటాం. ఆ బొమ్మ చూడగానే హైవే మీద పోతున్నాం, బస్సులో ట్రావెల్ చూస్తున్నప్పుడు ఆ రోడ్డు పక్కన ఉన్న ఆ బొమ్మను చూసేసరికి ఏం అర్థం కావాలి అని అంటే, ఇక్కడ భోజన హోటల్ ఉంది ఇక్కడ అని చూడగానే అర్థం చేసుకోవచ్చు. ఇంకో కొంత దూరం వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని చిహ్నాలు ఉన్నాయి. రోడ్డుకైతే యారో మార్కులు ఉంటాయి. ఇట్లా వాళ్ళకి భాషతో పని లేకుండా గుర్తుతోటే పలానా చోట ఉన్నది ఇది అని చెప్పడానికి చాలా చిహ్నాలు పెడతా ఉంటారు, గుర్తులు పెడతా ఉంటారు. ఎందుకంటే తెలుగు రాసామనుకో తెలుగు వాళ్ళకే అర్థమవుద్ది, లేదా హిందీ రాస్తే హిందీ వాళ్ళకే అర్థమవుద్ది, పోనీ ఇంగ్లీష్ రాస్తే ఇంగ్లీష్ వాళ్ళకే అర్థమవుద్ది. మరి ఏ భాష రాని వాళ్ళకి ఏం అర్థమవుద్ది అని అంటే, ఇదిగో చిహ్నాలు పెట్టడం వలన, గుర్తులు పెట్టడం వలన అది అందరికీ అర్థమయ్యేటట్లుగా ఉంటుందన్నమాట. అది అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండటం కోసం అవి సైన్ బోర్డులు పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పటికి కూడా ఉంటాయి. మెయిన్ రోడ్డు మీద, హైవే రోడ్డు మీద వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన మనకు కనపడుతూ ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ హోటల్ ఉంది రండి అని చెప్పలేము, చెప్పాల్సిన అవసరం లేదు. స్కూల్ కాడ ఒక స్కూల్ ఉందనుకోండి, ఒక పల్లెటూరులో స్కూల్ ఉందనుకో, హైవే రోడ్డు ఉందనుకోండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ ఏం పెడతారో తెలుసా? ఒక బాబు ఒక పాప బ్యాగులు వేసుకుని పోతున్నట్టుగా బొమ్మ ఒకటి పెడతారు పక్కన, చిన్న బొమ్మ, చిహ్నం అన్నాడు, గుర్తు అనమాట. అది బోర్డు మీద కనపడతా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఏమనుకుంటాడు, ఇక్కడ స్కూల్ ఉంది కాబట్టి జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలి అని వాళ్ళు తెలుసుకుంటారు. అది తెలుగులోనో ఇంగ్లీష్లోనో లేకపోతే ఇంకొక భాషలోనో రాస్తే వారికి ఏం అర్థం కాదు. ఆ భాష వచ్చినోటికి అది అర్థమవుద్ది. మరి మరో భాష మాట్లాడేవాడికి ఏం అర్థమవుద్ది? ఏం అర్థం కాదు. అర్థం కావాలి అని అంటే గుర్తు చేయాలి. గుర్తు బొమ్మతోటి, ఒక చిత్రంతో అక్కడున్న ప్రదేశాన్ని తెలియజేయటం అన్నమాట. దాన్ని చిత్రలిపి అంటారు. సైన్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. ఎందుకంటే తెలియని దాన్ని తెలియజేయటం, బొమ్మతోటి మొత్తం అక్కడ ఉన్న జరిగేదేంటో పూర్తిగా తెలియజేస్తూ ఉంటారు. మనం అమెరికాకి వెళ్ళి అమెరికాలో కూడా చూస్తూ ఉంటాం. ఆ టీవీలో చూసినప్పుడు జింక ఎగురుతూ ఉన్న బొమ్మ ఒకటి పెడతారు బోర్డు మీద. ఆ బోర్డు కనపడగానే వాళ్ళు ఏం చేయాలి, మూగజీవాలు రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాయి. నువ్వు వెహికల్స్తో వెళ్ళేవాడివి, అక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళండి అని తెలియజేయటం కొరకు ఆ బోర్డు పెడతారు, ఆ చిన్న సైన్ లాంగ్వేజ్ పెడతారు. అది చూడగానే వాడు ఏం చేస్తాడంటే స్లోగా వెళ్ళిపోతాడు. అక్కడ అర్థం ఏంటంటే భాషతో చెప్పనిది భావంతో తెలియజేస్తారన్నమాట. బొమ్మతో ఒక చిత్రలిపితో అన్నీ తెలియజేస్తారు. ఒక చిత్రంతో అన్నీ తెలియజేస్తూ ఉంటారు. అందుకే అది తెలియజేయటం కొరకే
దేవుడు ముందుగానే, ఇప్పుడు మనకు ఈ బొమ్మలు చూపించి చెప్పటం కాదు కానీ దేవుడు ముందుగానే తెలియజేసాడట, వారి మధ్య విషదపరిచాడట. గ్రంథం ఇవ్వలేదు, మోషే కాలంలో ఇచ్చాడు గ్రంథం. ఆదాం కాలంలో గ్రంథం లేదు. హానోకు, దేవునితో నడిచిన హానోకు గ్రంథం లేదు. నోవాహుకు గ్రంథం లేదు. అవునా? అలాగనే అబ్రహాముకి గ్రంథం లేదు, ఇస్సాకుకు లేదు, యాకోబుకు లేదు. యాకోబు సంతానమైన ఇశ్రాయేలీలు వచ్చేదాకా వాళ్ళకి గ్రంథం లేదు, యోసేపుకి లేదు. వాళ్ళు ఎలా నమ్మారు దేవుణ్ణి? వాళ్ళు ఎలా నమ్మారంటే సృష్టిని చూసి, సృష్టిలో ఉన్న సృజింపబడిన ప్రతి వస్తువును చూసి దేవుణ్ణి నమ్మారట. ఈరోజు దేవుణ్ణి నమ్మటానికి మనకు పరిశుద్ధ గ్రంథం ఉన్నా నమ్మం, చెప్పే బోధకుడున్నా బోధిస్తున్నా నమ్మం. దేవుడు అంత గొప్పగా, ఇదిగో ఆలోచించు, సృష్టిని సృజించిన దాన్ని బట్టి ఆలోచించడం ద్వారా నీకు తేటపరుస్తుంది. అందుకే ఆకాశములను చూడు, అవి వివరిస్తాయి. అంతరిక్షములను చూడు, దేవుని యొక్క చేతి పనిని అవి ప్రచురపరుస్తున్నాయి, ప్రకటన చేస్తున్నాయట. పగటికి పగలు బోధ చేస్తుందంట, రాత్రికి రాత్రి బోధ జ్ఞానమును వివరిస్తున్నా. కానీ ఈ రోజు వరకు కూడా దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడని మనుషులు ఉన్నారు ఈ మధ్యకాలంలో. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నారనుకోండి. దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి లేదు. కానీ మోషే ఇప్పుడు 2200 సంవత్సరాల తర్వాత వచ్చిన మోషేకి గ్రంథాన్ని ఇచ్చాడు. అంతకు ముందు వారు ఎలా నమ్మారంటే, ఇదిగో దేవుడు విడిచిపెట్టిన గుర్తులను బట్టి, చిత్రలిపిని బట్టి, దేవుని యొక్క చిత్రలిపిని బట్టి వారు దేవుణ్ణి ఎరిగారు. దేవుని పట్ల అంత విశ్వాసం కలిగి ఉన్నారు. కనపడని దేవుని ఎదుట నేను పాపం చేద్దునేమో అని యోసేపు గారు చెప్పడానికి కారణం ఏంటంటే, దేవుడు ఏమైనా గ్రంథాన్ని ఇచ్చాడా? ఏమైనా కనపడ్డా? ఏమీ కనపడకపోయినా ఈ సృష్టిని చూశాడు, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును చూశాడు. యోసేపు గారు చాలా భక్తిపరుడుగా జీవించాడు. అబ్రహాము, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమంటే గ్రంథం ఇవ్వలేదు, ఆయన మాటకు లోబడి వెళ్ళిపోయాడు అంతే. ఇస్సాకు తండ్రి బలిస్తూ ఉంటే, బలిచ్చే తండ్రికి బలైపోవటానికి, తండ్రి అయిన దేవునికి బలైపోవటానికి సిద్ధపడ్డ ఇస్సాకుని మనం చూస్తున్నామంటే దేన్ని బట్టి? గ్రంథాన్ని చదివాడా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివాడా? లేకపోతే పాస్టర్ గారు ఎవరైనా వచ్చి ప్రార్థన చేశారా, బోధ చేశారా? ఆకాశములను చూశాడు, సృష్టింపబడిన ప్రతి వస్తువును చూసి వాళ్ళు నమ్మారు. అందుకే వాళ్ళ మధ్య విషదపరిచేటట్టు దేవుడు. అయినా నిరత్తరులైపోయారు చాలామంది, గుర్తించలేకపోయారు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం ఉన్న గుర్తించలేని పరిస్థితి. పరిశుద్ధ గ్రంథం ఉన్న గుర్తించలేని పరిస్థితి అండి. అందుకే దేవుడు అన్ని సృష్టిలో మొత్తాన్ని మనకి అందుబాటులో పెట్టేటట. ఒకసారి చదవండి అన్నమాట. కీర్తనల గ్రంథం 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము చెప్పుచున్నది, తెలుపుచున్నది. వాటికి భాష లేదు, భాష లేకపోయినా వాటిని గుర్తించితే అర్థమవుద్ది. సూర్యుడు ఉదయాన్నే ఎలా వస్తున్నాడు, ఎవరు రమ్మంటే వస్తున్నాడు. సాయంత్రం అయ్యేసరికి ఎలా అస్తమిస్తున్నాడు, ఎవరు అస్తమించమంటే అస్తమిస్తున్నాడు. ఎవరి మాటకు లోపడుతున్నాడో ఆలోచించడం ద్వారా అర్థమవుద్ది. నువ్వేమైనా తిప్పగలవా? నీ శాస్త్రవేత్తలు ఏమైనా తిప్పుతారా? రాష్ట్ర మంత్రులు ఏమైనా తిప్పుతారా? లేకపోతే ప్రధానమంత్రులు ఏమైనా తిప్పుతారా సూర్యుడిని? ఎలా తిరుగుతుంది? ఎవరు లేకుండా ఎలా తిరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. తిప్పేవాడు లేకుండా అవి బోధ చేస్తున్నాయట. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. ఆకాశ నక్షత్రాలు చూడు, కోటాను కోట్లు. కానీ వేటి స్వరూపము, వేటి మహిమ వాటికి ఉన్నదని తెలియజేస్తున్నాడు దేవుడు. చంద్రుని మహిమ చంద్రునిది, సూర్యుని మహిమ సూర్యునిది.
ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఒక ఒక రౌండ్గా భూమి కూడా అందులోనే ఉంది. దాన్ని సూర్య కుటుంబం అంటారు. సూర్య కుటుంబంలోనే ఉన్నారు వీళ్ళంతా. భూమి కూడా అక్కడే ఉంది, అది కూడా తిరుగుతూ ఉంది. కానీ వాటిని ఆలోచించే మనుషులు కరువైపోయారు. వాటిని సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయారు. అందుకే బోధ చేస్తున్నాడు. నువ్వు బోధ చేయకపోవచ్చు, కానీ అవి బోధ చేస్తున్నాయి. వాటికి భాష లేకపోయినా, మాటలు లేకపోయినా, అవి స్వరం లేకపోయినా వినపడదు, అయినా కానీ బోధ చేస్తున్నాయి. 4వ వచనం చూడండి. వాటి కొనలోను భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. భూమి అందంతటా ఎక్కడ వరకు ఉందో భూమి అంతవరకు బోధ చేస్తూనే ఉన్నాయట. లోక దిగంతముల వరకు వాటిని ప్రకటన బయలు వెళ్ళుచున్నది. లోకములో ఉన్న ఏమంటారండి, లోక దిగాంతముల వరకు వాటి ప్రకటన బయటికి వెళుతున్నా ఎవరు కూడా పట్టించుకోవట్లేదంటే రేపు పొద్దున్న నిన్ను విడిచిపెడతాడు దేవుడు. నువ్వు దేవుని గుర్తెరగాలని ఇన్ని చిహ్నాలు వదిలిపెట్టి ఇంత బోధ చేపిస్తూ ఉంటే దేవుడు సింపుల్గా వదిలిపెడతాడులే, నాకేం కాదులే, నేను తెలుసుకోలేదు, నాకు తెలియదు అని అనుకుంటున్నావు. నువ్వు ఆలోచించు. నీకు పరిశుద్ధ గ్రంథం లేకపోయినా సృష్టిని ఆలోచించడం ద్వారా నీ దేవుడెవరో తెలుస్తుంది. సృష్టిని ఆలోచించడం ద్వారా నీకు దేవుడు ఎవరో నీకు తెలుస్తుంది. సృష్టిని ఆలోచించకుండా, ఆయన్ని సృష్టించింది ఎవరు అని ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఈ లోకాన్ని గడిపేసి వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు. ఎక్కడో మోసే కాలంలో ఇచ్చిన గ్రంథము అంతకు ముందు లేకపోయినా వాళ్ళకి అసలు శిక్ష లేదనుకుంటే కుదరదు. శిక్ష లేదు కాదు, అందరికీ ఒకటే శిక్ష. దేవుని నమ్మిన వారికి, నమ్మని వారికి, అందరికీ ఒకటే శిక్ష. నమ్మిన వారు పరలోకానికి వెళ్తారు, నమ్మని వారికి నరకానికి వెళ్ళటానికి కారణం అదే, తెలుసుకోకపోవటం. కీర్తనల గ్రంథం 77వ కీర్తన 12వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథం 77వ కీర్తన 12వ వచనం. నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును. దావీదు గారు చెప్తున్న మాట, నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును అంటున్నాడు. గ్రంథం కాదు ముందు ముఖ్యం, నీ కార్యాలు. నువ్వు భూమి మీద ఈ సృష్టిలో చేసిన ప్రతి కార్యం. చేపను తింటున్నాడండి అంటే చేప తింటున్నావా? వెరీ గుడ్. చేపలో ఎన్ని రకాలు ఉన్నాయి? చేప మాంసం అంతా ఒకటే రకంగా ఉందా, లేకపోతే వాటి రుచులు వేరుగా ఉన్నాయా? వాటిని సృష్టించిన సృష్టికర్త ఎవరు? మామిడి పళ్ళు, మొన్నటి వరకు మామిడి పళ్ళు ఉన్నాయండి. అసలు మామిడి పళ్ళు అన్నీ కూడా ఒకే టైపులో ఒకే రుచి కలిగి ఉన్నాయా? అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే ఒకడంటాడు 1000 రకాలు ఉన్నాయట మామిడి పళ్ళు. ఒక రుచి ఇంకొక దానికి లేకుండా దేవుడు సమస్తమును సృష్టించాడు. ఎలా సృష్టింపబడింది? కోడి మాంసం వేరు, మేక మాంసం వేరు, గొర్రె మాంసం వేరు. ఇన్ని రుచులు ఎక్కడి నుండి వచ్చాయి? ఇన్ని పూలు చూసారు కదా, ఒక పువ్వుకున్న, ఒక గులాబీకున్నది వాసన మళ్ళీ మల్లె పువ్వుకు లేదు, మల్లెలకున్న వాసన మరొక దానికి లేదు, సన్నజాజులకు లేదు. అన్నీ ఒకే రకమైన వాసన లేదు. ఎందుకనండి ఇలా సృష్టింపబడ్డాయని ఎప్పుడన్నా ఆలోచించావా? వీటిని సృష్టించిన సృష్టికర్త ఎవరనే ఆలోచించావా? అదిగో విషదపరిచాడట. వారి మధ్య విషదపరిచినా పట్టించుకోవట్లేదు. బియ్యంలోనే చాలా రకాలు ఉన్నాయండి. తినే అన్నం వండుకునే బియ్యంలోనే చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? తినే కూరగాయల్లో చాలా రకాలు ఉన్నాయి. దోసకాయ, బీరకాయ, సొరకాయ, ఆ కాయ, ఈ కాయ అని చాలా రకాలు ఉన్నాయి కూరగాయలు. ఆ కూరలో చాలా రకాలు ఉన్నాయి. ఒక రుచి ఇంకో దానికి లేదు. నువ్వేమైనా సృష్టించావా? ఎప్పుడన్నా ఆలోచించావా? సృష్టింపబడిన ప్రతి వస్తువు
నువ్వు ఆలోచించుట ద్వారా ఆయన అదృశ్య లక్షణాలు ఏంటో నీకు బయలుపరచబడతాయి. ఆయన శక్తి ఏంటో, ఆయన కార్యంలో ఏంటో నీకు బయలుపరచబడతాయి. అన్నీ తింటున్నావు, హ్యాపీగా బతికేస్తున్నావు, లేకపోతే రేపొద్దున చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు, జాగ్రత్త. అందుకే దావీదు గారు చెబుతున్న మంచి మాట ఏంటో తెలుసా? నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానిస్తున్నాను. నేను అవి చేశాను, మీరు చేశారే ఆ పనులు నాకు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ సృష్టిలో మీరు చేసిన పని, దేవా నువ్వు చేసిన పని, వాటిని ధ్యానిస్తుంటే నీ మీద నాకు భక్తి ఎక్కువ అవుతుంది. భక్తి అండి, భయము భక్తి కలుగుతుంది. అందుకే దావీదు గారు ఆ కార్యాలు, ఆ పనులు చూసైనా ధ్యానించారట. వాళ్ళు నమ్మకం కలిగి ఉన్నారట భక్తులు. అవన్నీ రాసి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్న ఆ మాత్రం భయం భక్తి లేదు ఈరోజు మనుషుల్లో. క్రైస్తవుల్లోనే లేదు భయం భక్తి. ఏదో వచ్చామా వెళ్ళిపోయాం, విన్నామా వెళ్ళిపోయాం, అంతే. దేవుడున్నాడు, ఆయన మనిషి వంటి వాడు కాదు అని చెబుతున్నాడు ఆయన. చూస్తారా ఒక మాట? ఆ మాట చూడండి, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 50వ కీర్తన కీర్తనల గ్రంథం 50వ కీర్తన చూసారా? 17వ వచనం నుండి చదవండి. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు నీ వెనకకు త్రోసివేసదవు. నీవు దొంగను చూసి వాటితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరుస్తున్నావు, నీ నాలుక కపటము కల్పించుతున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండేలు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద నిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావా? మౌనినై ఉంటిని, అందుకే నేను కేవలము నీ వంటి వాడని అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుటి ఈ సంగతులు నేను వరసగా ఉంచి నిన్ను గద్దించేదను. మర్చిపోతాను. మౌనంగా ఉన్నాడు దేవుడు, ఏం తెలియదు, నేనేం చేసినా పర్వాలేదు, నేను ఎలా ఉన్నా, చర్చికి వచ్చినా రాకపోయినా, వినకపోయినా పర్వాలేదు అనుకుంటున్నావేమో. అన్ని వరుసగా పెట్టేసి నిన్ను గద్దిస్తాడట, వరుసగా పెట్టి గద్దిస్తాడట. వరుసగా పెట్టి ఏమంటున్నాడు? 22వ వచనం, దేవుని మరచువారులారా దీన్ని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయదు. గుర్తుపెట్టుకో, మైండ్లో పెట్టుకొని ఫిక్స్ అవ్వండి. సర్వ సృష్టికి కారణభూతుడైన దేవాది దేవుడు చెబుతున్న మాట, తండ్రి అయిన దేవుడు చెబుతున్న మాట, దేవుణ్ణి మరచువారులారా యోచించుకొనుడి, లేని ఎడల మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడను లేకపోవును అంటున్నాడు. జాగ్రత్త. ఎన్నో చిహ్నాలు, ఎన్నో గుర్తులు, సృష్టిలో ఎన్నో రకాల పక్షులు, జంతువులు, జీవరాశులు దేవుని మహిమను వివరించుతున్నాయట. దేవుని మహిమను వివరించుతున్నాయటండి. ఒక చెట్టును చూస్తే అది నీడనిచ్చే చెట్టు, నీడనిస్తుందట మనిషికి. మరొక చెట్టును చూస్తే తన ఫలాన్ని ఇస్తుందట. ఒక కోడిని చూస్తే అది చనిపోతూ కూడా దాన్ని మాంసం నీకు ఆహారంగా ఇస్తుందంట. కోడి నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావంటే నీ పంటి కింద ఉండటం కొరకు. నీకోసమే, నీకు ఆహారమై ఉండటం కొరకే. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుని ఎరిగి ఉన్నావా? ఆలోచించండి. అందుకే ప్రతి వస్తువును, ప్రతి జంతువును, ప్రతి పక్షిని ఆలోచించటం ద్వారా దేవుని శక్తి ఏంటో అర్థమవుద్ది. వాటిని ధ్యానిస్తున్నాను అంటున్నాడు దావీదు గారు.
అవి మౌనంగా ఉంటాయి, కానీ నీకు బోధ చేస్తాయి. వాటికి స్వరం లేదు, మాటలు లేవు, భాష లేదు. ఎవరో సినీ గేయ రచయిత చెప్పాడు, మౌనంగానే ఉండి ఎదగమని మొక్క నీకు చెబుతుందని. మౌనంగా ఉండి అవును ఆ మొక్క నీకేం చెబుతుందో ఆలోచిస్తున్నావా? దేవుడు ఉన్నాడని. ఎదగమని కాదు, దేవునిలో ఎదగమని. అంటే వాడు సినీ గేయ రచయిత కాబట్టి ఏదో ఒకటి రాశాడు. దేవుని తెలుసుకోమని చెబుతుందంట మొక్క. ఆ మొక్కను సృజించిన, ఆ చెట్టును సృజించిన దేవుడు గొప్పవాడని చెప్తుందంట. ఈరోజు అలాంటి దేవుణ్ణి మర్చిపోయేవాళ్ళు, నిర్లక్ష్యం చేసేవాళ్ళు రేపు పొద్దున ఉంటారా? దేవుని ఎదుట ఉండగలరా? చదవండి ఇంకా యోబు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధ చేయుచున్నాయట, బోధిస్తున్నాయట. మృగాలు లాంటి మనుషులు అని చెప్తూ ఉంటారు ఆ మధ్యకాలంలో వార్తల్లో న్యూస్లో. మనిషి మృగంగా మారాడు, అవి సిగ్గుపడతాయి. దానికి ఉన్న లక్షణం ఒకటే, మృగం. మనిషినైనా జంతువునైనా చీల్చుకొని చంపుకొని తింటమే. కానీ మనిషి ఇంకో నలుగురిని వెంట వేసుకుని ఒక స్త్రీని పాడు చేసి ఇష్టానుసారంగా చేస్తాయి. మృగాలకు ఒక లక్షణం ఉందంట, మీకు తెలుసో లేదో మీకు చెప్పాలి ఇప్పుడు ఆ సందర్భం. వాటి కలయిక వచ్చినప్పుడు మాత్రమే అవి కలుస్తాయట, ఆడది మగది. ఎప్పుడు పడితే అప్పుడే కలవట. ఎందుకంటే మృగాలకున్న లక్షణాన్ని మానవుల్ని మృగాలుగా ఆలోచిస్తూ ఉంటారు కదా, చెప్తూ ఉంటారు కదా. మృగాలకున్న లక్షణం మనుషులకి లేదండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నావు? ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధ చేస్తా. నువ్వు చేసే పనే వాటికి సిగ్గు, వాటిని చూసి సిగ్గు తెచ్చుకో. మన మానవ మృగాలని పెట్టకు టైటిల్. ఎందుకనంటే మృగాలకు ఒక లక్షణం ఉంది, దానికి ఒక టైం ఉంటుంది. ఒక కప్పకు ఒక టైం ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆడకప్పకు సిగ్నల్ ఇస్తుందట. ఆడకప్ప సిగ్నల్ ఇచ్చేసరికి మగ కప్ప దగ్గరకు వస్తుంది. మీకు తెలుసో లేదు, ఈ మధ్యకాలంలో కాకినాడ నుండి విజయనగరం వరకు పులులు తిరుగుతున్నాయని ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ కనపడుతుంది. విజయనగరంలో ఎక్కడో ఉందంట పులి, కానీ ఎక్కడి నుండి కాకినాడ ఏరియాలో నుండి అది నడుచుకుంటూ ఆడపులిని కలుసుకోవడానికి వెళ్తుందంట. ఫారెస్ట్ వాళ్ళు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అవి రెండు ఏకమైతే కథ సుఖాంతం అవుతుందని చెప్తున్నారు. ఆ టీవీ 9లోను, ఆ ఎన్టీవీలోను, 10 టీవీలోను. టైం అండి, వాటికి ఒక టైం ఉంది, కానీ మనిషికే టైం లేదు. ఆ టైం కాకుండా ఒక మగ పులి ఆడపులి దగ్గరకు వచ్చింది అనుకో, అది నెట్టేస్తుంది. మృగం నెట్టేస్తుంది. నెట్టేసిన వెంటనే అది పక్కకు తొలగి వెళ్ళిపోద్ది. నన్ను నెట్టేస్తావని ఇంకొక 4 సింహాలను వేసుకొని రావటమో 4 పులులను వేసుకొని వచ్చి దీన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేయవు. జంతువులకున్న లక్షణాలు అవి. పశువులకి ఎద వస్తుంది, ఎద టైం అని అంటారు. ఎద టైం, ఎదొచ్చిందండి గేదెకి లేవ కావుకి అని చెప్తూ ఉంటారు. ఆ టైం వచ్చినప్పుడే వాటిని ఏకం చేస్తూ ఉంటారు. పశువులకున్న లక్షణాలు కూడా మనుషులు కోల్పోయారు. ఎందుకంటే దేవుడే లేడని మూర్ఖులుగా మారిపోయారు. అందుకే మృగాలను చూసి ఏమంటాడు చూడండి, 7వ వచనం. యోబు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. ఆయనను మృగములను విచారించుము, అవి నీకు బోధించును అంటున్నాడు. మృగాలను చూస్తే ఒక్కటే గుర్తురావాలి, వాటి లక్షణాలకు ఉన్నాయి. అవి టైం దాటి ఇష్టం వచ్చినట్టుగా చేయవు. మానవ మృగాల్లాగా చేయవు. మానవులు మృగాలు కాదు. మృగాలు వేరు, మానవులు వేరు, అంతే. ఆ టైం వచ్చినప్పుడు అవి ఏకమవుతాయి. కానీ మనుషుల్లాగా ఇంకొక 4 తీసుకొచ్చి
రౌడీల్ని తీసుకొచ్చి పాడు చేసి చంపేసి కాల్చేసి ఇలా చేయవవి. ఒక కప్ప దగ్గరకు వచ్చిందనుకో, అది టైం కాలేదనుకో నెట్టేస్తుంది, పక్కన నెట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆడది వెళ్ళిపోయినప్పుడు ఈ కప్పపై ఇంకొక 4 కప్పల్ని ఎమ్మడ పెట్టుకొని వచ్చేసి రౌడీ షీటర్గా తయారవుదాం అంటే కుదరదు, చేయదు. అట్లా మనుషులు చేసినట్టు కప్పలు చేయవు, మృగాలు చేయవు, అది గుర్తుపెట్టుకొని. వాటిని ఎప్పుడు మృగాలను మనుషులను మృగాలతో పోల్చకండి. వాటికి టైం ప్రకారమే చేస్తూ ఉంటాయి, కానీ మనుషులు మూర్ఖులు. అందుకే చెప్తున్నాడు, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును, ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. దేవుడు అంటే ఏంటో, దేవుని ఆశ్చర్య కార్యాలు ఏంటో, దేవుని గొప్ప శక్తి ఎలాంటిదో అవి వివరిస్తాయట. చదవండి. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును, సముద్రములోని చేపలు దాన్ని వివరించును. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడు దేవుడు? మృగాలను విచారిస్తే నీకు బోధిస్తాయట. పశువు వంటి వాడివి అంటారు, నువ్వు ఒక పశువురా అంటారు. పశువు దగ్గరికి వెళ్ళు, అది నీకు బోధిస్తుందని చెప్తున్నాడు దేవుడు. మానవ మృగానివిరా నువ్వు అంటారు చాలామంది, రాస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. మృగాల దగ్గరికి వెళ్ళి అవి నీకు బోధిస్తాయి. మృగాలు కాదు, మృగాలు వాటి లక్షణాలు గొప్ప లక్షణాలు, దేవుడు ఏర్పాటు చేసిన లక్షణాలు. మనిషికి ఆ లక్షణాలు కోల్పోయాడు. దేవుడిచ్చిన లక్షణాలు కోల్పోయి దేవుని ఎరగండి అని తెలియజేసిన ఎన్నో చిహ్నాలు విడిచిపెట్టిన, ఎన్నో లిపిలు విడిచిపెట్టిన, ఎన్నో గుర్తులు విడిచిపెట్టిన, సృష్టిలో ప్రతి వస్తువును ఆలోచించడం ద్వారా దేవుడు నీకు తెలియజేస్తాడు, దేవుని ఉద్దేశాలు తెలియజేస్తాయని చెబుతున్నా ఎలా ఉన్నారట? 14వ కీర్తన చదవండి. ఇప్పుడు 1వ వచనం, 14వ కీర్తన 1-2 వచనాలు చదవండి. 1, 2, 3 వరకు. లేదా 53వ కీర్తన కూడా సేమ్ కీర్తనే. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒక్కడ కూడా లేడట మనుషుల్లో. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. మేలు చేయువాడు ఒక్కడు లేడు, ఒక్కడైనను లేడు. చూసారా ఎంత కఠినంగా చెప్తున్నాడు? ఎన్నో గుర్తులు, ఎన్నో చిహ్నాలు విడిచిపెట్టినా, నువ్వు చేపని మాంసాన్ని తింటున్నా, మాంసము చూసినా, నక్షత్రాలను చూసినా, సూర్యుని చూసినా, గాలిని చూసినా, చంద్రుని చూసినా, లేదా పగలను చూసినా నీకు బోధిస్తాయట దేవుడు అంటే ఏంటో. లేదా రాత్రిని చూసినా నీకు బోధిస్తాయట దేవుడు అంటే ఏంటో. వాటికి స్వరం లేదు, మాటలు లేవు, భాషలు లేవు, ఏమి లేకపోయినా దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనే మమ్మల్ని సృష్టించినవాడు. ఆయన చెప్పాడు, చనిపోయినా పర్వాలేదు, నీవు మానవునికి ఉపయోగపడు అని చెప్పాడు. కోడి అందుకే నీకోసమే బ్రతుకుతుంది. కోడి, మేక నీకోసమే బ్రతుకుతుంది. ప్రతి పండు నీకోసమే బ్రతుకుతుంది. అది నీకోసమే. ఆ చెట్టు నీ ఫలాలు ఇచ్చేది నీకోసమే, అది తినటానికి కాదు. దేవుడు చెప్పాడు, మనిషికి అవసరమైన ప్రతి ఫలము సమకూర్చబడాలని దేవుడు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ పాటిస్తున్నాయి, లోబడుతున్నాయి దేవుని మాటకి. దేవుని చేతులతో చేయబడిన నీవు, దేవుని ఆత్మను ధరించుకున్న నీవు, దేవుని జీవంతో బ్రతుకుతున్న నీవు దేవుని కొరకు బ్రతకటానికి ఇష్టపడవు. దేవుని కొరకు బ్రతకటానికి ఇష్టపడవు. భూమి తన కాలంలో పంటను ఇస్తుంది, ఫలాలను ఇస్తుంది. నువ్వే విత్తనం తీసుకొచ్చినా అది ఫలింపజేస్తుంది భూమి. మాటకు లోపడుతుంది దేవుని మాటకు. మరి నువ్వు
దేవుడు అంటే లెక్క లేదు, దేవుడు అంటే విశ్వాసం లేదు, దేవుడికి ప్రార్థన చేయటం తెలియదు, దేవుడు అంటే వాక్యం చదవటం తెలియదు. దేవుడు నిన్నట్టు విడిచిపెడతాడు? బాప్తిజం తీసుకొని చక్కగా నువ్వు ఇంటికాడ కూర్చుంటే, బాప్తిజం తీసుకొని దేవుని సన్నిధికి రాకపోతే, దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవునికి భయపడకపోతే, దేవుని చేతిలో బలైపోవటమే తప్ప దేవుడు చూసిస్తున్నట్టు పోతాడు, నన్ను క్షమిస్తాడని అనుకుంటే పొరపాటు. ఆలోచించండి. అందుకే మనం ఇందాక చదువుకున్న ఒకసారి జాగ్రత్తగా చూడండి. రోమిలోకి రాసిన పత్రిక మళ్ళొక్కసారి, రోమిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూడండి. రోమిలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. దేవుడు తెలుసుకోవాలని ఇచ్చాడట, మీకు అవకాశాన్ని ఇచ్చాడట. మాకు తెలియదు అని అంటే కుదరదు. సర్వసృష్టికర్త ప్రతి చెట్టును, ప్రతి పుట్టను, ప్రతి గుట్టను, ప్రతి జంతువును, ప్రతి పక్షిని, ప్రతి చేపను, జలశరములను అన్నిటిని సృష్టించిన దేవుడు ఎక్కడి నుండి వచ్చాయి ఇవి? ఎవరి వలన సృష్టింపబడ్డాయి? ఈ టేబుల్ ఎక్కడి నుండి వచ్చింది? ఈ లైట్ ఎక్కడి నుండి వచ్చింది? మనిషి సృష్టించకపోతే. ఒక వస్తువు వచ్చిందంటే ఒక మనిషి సృష్టించాడు కాబట్టి, తయారు చేశాడు కాబట్టి మనం హ్యాపీగా ఉన్నాం, వాడుకుంటున్నాం. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చాయనే ఆలోచన రావాలి కదా. ఆలోచించండి. అందుకే విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్య లక్షణాలు ఈ సృష్టిలో ఉన్నాయట, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులో ఉన్నాయట. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట ద్వారా తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు అంటున్నాడు. చూసారా, ఎన్నో సైన్ బోర్డులు పెట్టాడు దేవుడు, ఎంతో సైన్ లాంగ్వేజీ తెలియజేస్తున్నాడు. ఆలోచించు. ఎన్నో లాంగ్వేజీలు తెలియజేసిన, సైన్ లాంగ్వేజీ తెలియజేసిన, నీకు ఎన్ని లాంగ్వేజీలు వచ్చినా ఆయన సైన్ లాంగ్వేజీ తెలియకపోతే నువ్వు బోల్తా పడిపోతావు నాయన. కాబట్టి జ్ఞాపకం చేసుకో, ఎగనైనా నేర్చుకో, ఎగనైనా తెలుసుకో. ఆయన గురించి ఆలోచించకపోతే ఆయన ఊరుకునేవాడు కాదని తెలుసుకో. మనుషుల చేతుల్లో నుండి పడి తప్పించుకోవచ్చు, కానీ జీవము గల దేవుని చేతిలో పడి తప్పించుకోలేము. ఒకవేళ ఆయన చేతుల్లోకి వెళ్తే మన ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. జాగ్రత్త. కాబట్టి జాగ్రత్త పడదాం, మారు మనసు పొందుదాం. దేవుని గురించి సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును ఆలోచించడం ద్వారా ఆయనే మనకు విషదపరుస్తుండగా, ఆయనే మనకు తెలియజేస్తుండగా, ఆయన సృష్టించిన ప్రతి వస్తువు మనకు బాధ చేస్తుండగా నేర్చుకొని భయముతో, భక్తితో దేవుని పట్ల విధేయత కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలా ఉండటానికి ఇష్టపడ్డవారే దేవుని దీవెనలు పొందుకోవడానికి అవకాశం ఉంది. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరమందాసీనుడు అయిన మా ప్రభువా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలకు తెలియజేసి, ఈ మాటలు విని విడిచిపెట్టేవారిగా ఉండక ఆ మాటల ప్రకారం నడుచుకొని నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచుకొని నడిపించుకోమని ప్రతి బిడ్డను ప్రతిష్ఠింప చేసుకుని ఘనత పొందమని వేడుకుంటూ, తండ్రి, ఈ మాటలు విన్నవారిని, చూసిన వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులు మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.